శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే ఓ ప్రియపుత్రక, సమస్త జీవులను కూడా అంటే ఈ యొక్క పంచభూత నిర్మితమైనటువంటి ఈ యొక్క సమస్త ప్రాణికోట్లకు కూడా హర్షము, శోకము, సుఖము, దుఃఖము మొదలైనటువంటి దశారూపమైనటువంటి ఊయలపైలెక్కి షడూర్ములు అనేటువంటివి ప్రాణధర్మాలు, మనోధర్మాలు, శరీర ధర్మాలు. ప్రాణధర్మాలు ఆకలి దప్పిక, శరీర ధర్మాలు పుట్టడము చావటము, మనోధర్మాలు సుఖపట్టము దుఃఖపట్టము. ఇటువంటి ధర్మాలతో కూడుకొని లేకపోతే షడ్ఋతువులు అని చెప్పవచ్చు. షడ్ఋతువులు అంటే 6 ఋతువులు: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు మరియు శిశిర ఋతువు అనేటువంటివి. కానీ లేకపోతే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనేటువంటి అరిషడ్వర్గాలు 6 విధాలైనటువంటి, అంటే 6 రకాలైనటువంటి కాల మార్పులలో ఈ యొక్క ఊయలడూగేటువంటి ఏమాత్రము కూడా నిశ్చల తత్వము లేనటువంటి డోలా యంత్రాలతో కూడుకొని ఆ ఉన్నటువంటి కాలంతో క్రీడిస్తూ ఉన్నవి సమస్త జీవులు కూడా సుఖాలతో, దుఃఖాలతో, సంతోషాలతో, శోకాలతో కూడుకున్నటువంటిది ఆ విధంగా క్రీడిస్తూనే ఉన్నాయి. అటువంటివన్నీ కూడా కల్పిత పదార్థాలే కదా. ఆ కల్పించబడినటువంటి పదార్థాల కోసం నీవెందుకు శోకిస్తున్నావు? అంతేకాదు, ఈ క్రీడ అనేటువంటిది కుతూహలమైనటువంటి ఈ కాలము అనేక రూపాల చేత కూడా, అనేక పర్యాయాలు కూడా అనేకమైనటువంటి జగాలను సృష్టిస్తుంది, పాలిస్తుంది, సంహరిస్తూ ఉండేటువంటి క్రీడ అనేటువంటిది జరుగుతూనే ఉన్నది. జీవులను ఆక్రమించి ఉన్నటువంటి ఈ యొక్క కాల సర్పానికి, కాలము అనబడేటువంటి ఈ సర్పానికి తన భక్ష్యాలే అయినటువంటి ఆ జీవుల యందు ఈ కాలంలో నుండే ఉత్పన్నమై ఈ కాలంలోనే నశించిపోయేటువంటి ఆ జీవుల యందు ఏదైనా సరే కాలానికి అదంతా కూడా గ్రసించబడినటువంటి పదార్థాలే ఈ జీవ సముదాయాలు. అటువంటి జీవుల యందు ఏదైనా సరే విశేషమైనటువంటి దృష్టి కానీ, విశేషమైనటువంటి ధర్మము కానీ, మరి ఆ ధర్మాన్ని అనుసరించేటువంటి ధర్మి కానీ ఎవరైనా ఉన్నారా అంటే లేనే లేదు. సర్వులను కూడా సమానమైనటువంటి రూపంగానే, అది చక్రవర్తులను, సేవకులను సైతం మరి సమస్త రకాలైనటువంటి ఉపాధి భేదాలు అనేవి లేకుండా కాలము అనేటువంటిది భక్షిస్తూనే ఉన్నది అని చెబుతూ, అంటే అల్పకాలస్థాలైనటువంటి తక్కువ కాలములు ఉన్నటువంటి మనుజ శరీరాలు, అంతకంటే తక్కువ కాలమైనటువంటి క్రిమి కీటకాదులు, మృగాలు, జంతువులు, ఇటువంటివన్నీ కూడా ఇన్ని రకాల ఉపాధులను గురించి చెప్పడం ఎందుకు అంటే, ఈ తక్కువ కాలంలో ఉండేటువంటి జీవుల దగ్గర నుండి దీర్ఘకాలస్థమైనటువంటి ఏ యొక్క దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గరుడులు, నాగులు, ఇది ఏదైతే చెప్పుకుంటామో సిద్ధులు, సాధ్యులు, చారణులు, ఏ ఉపాధితో ఉత్పన్నమైనది దీర్ఘకాలం ఊనుకొని ఉంటుంది అనుకున్నటువంటి ఆ దీర్ఘకాలస్థమైనటువంటి దేవతల శరీరాల వరకు కూడా ఈ దుష్టమైనటువంటి కాలానికి భోజన రూపాలే అవుతూ ఉన్నవి కదా అని తెలియజేస్తూ, అంటే స్వయం నృత్యపి కిం ప్రీతో విపత్తౌ వికలేంద్రియ క్షణం నిశ్చలమాసీన పశ్య సంసార నాటకం. విపత్తి యందు అంటే ఆపద యందు వ్యాకులమైనటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి వాడవై ఈ కాలమునందు నీవు ఎందుకు ఇష్టము కలిగి ప్రీతి కలిగి ఉంటున్నావు?
స్వయంగా ఈ సంసార నాటకాన్ని అనేటువంటిది శరీరాలు రావడం పోగొట్టుకోవడం అనేది తెలిసి కూడా స్వయంగా నీ అంతటికి నీవే ఎందుకు ఇటువంటి కృత్యాన్ని చేస్తూ ఉన్నావు? క్షణకాలము సాక్షి రూపమునందు అంటే ఆత్మయందు నిశ్చలముగా ఉన్నటువంటి వాడవై ఈ సంసార నాటకాన్ని నువ్వు ఒక్కసారి గమనించు, అలా చూస్తూ ఉండు అని అంటే ధనము కానీ లేదా ధనము నాశము మరి స్వజనులు అనేటువంటిది నాశము, తన శరీరానికి అనేక ప్రమాదాలు, అవయవాలు కోల్పోవడం, ఇటువంటి ధననాశాది విపత్తుల యందు మరి ఏముంటాయి? అన్ని దుఃఖాలే ఉంటాయి, రోదనలే ఉంటాయి. ఆ రోదనాల చేత వికృతములైనటువంటి ఇంద్రియాలే కలిగినటువంటి వాడవై ఈ సంసారమునందు తగులుకొని ప్రీతితో దాని యందు ఎందుకు నీవు అటువంటి కార్యాలనే చేస్తూ ఉన్నావు? క్షణకాలము నీవు నిశ్చలంగా కూర్చుండి ఈ సంసార నాటకాన్ని అసలు ఈ శరీరాలు ఈ జీవులు శరీరాలను ధరించి వచ్చిపోయేటువంటి స్థితులను సాక్షి రూపంలో దేనికి అంటకుండా నీవు అలా చూస్తూ ఉండు. నీవు సాక్షివి కాబట్టి ఈ సంసార వర్తన అంటే ఈ వచ్చిపోయేటువంటి దేహాలు ధరించడం వదిలిపెట్టడం అనేటువంటి ఈ సంసార నర్తన అనేటువంటిది కౌతుక దర్శనం ఉత్సాహంతో ఏదైతే నీవు దర్శిస్తూ ఉన్నావో నీకు యుక్తముగానే శోకము మోహము మొదలైనటువంటి వికారాల చేత స్వయంగా నర్తనము గావించడం, దాని ఎందే చరించడం అనేటువంటిది నీకు యుక్తము కానే కాదు కదా అని చెబుతూ, అంతేకాదు అస్యానేక తరంగస్య జగతః క్షణభంగినః నా విషీదతి మనస్వి భరద్వాజ మనాగపి. ఓ భరద్వాజ, క్షణభంగురమైనా సరే అనేకమైనటువంటి తరంగాలతో, ఇప్పుడు క్షణభంగురమైనటువంటి ఈ తరంగాలతోటి, తరంగాలు వస్తాయి, ఉత్పన్నమవుతాయి, ఏమైనా నిలుస్తాయా? కొద్ది దూరం కూడా పయనము చేయకుండానే మళ్ళీ విరిగి పడిపోతాయి. అంటే ఆ తరంగాలు అంటే అలలే కదా. ఆ అలలు ఎటువంటివి? క్షణభంగురం, చూస్తూ ఉండగానే ఉత్పన్నమవుతుంది, మరీ కూడా నశించిపోతుంది. అలాగే కొద్ది కాలము మరీ క్షణభంగురము అంటే చిటిక కాలంలోనే అనేక తరంగాలతో కూడినటువంటి ఈ జగత్తును గురించి మరి వివేకి అయినటువంటి జీవుడు కొంచెమైనా కూడా దుఃఖింపడు కదా అనే చెబుతూ, భరద్వాజ, అనేక తరంగాలతో కూడినటువంటిది ఈ జీవితము, ఈ క్షణభంగురమైనది, కొద్ది సమయంలోనే భంగత్వము కలిగేటువంటి ఈ జగత్తును గురించి వివేకి అయినటువంటి వాడు కొంచెమైనా సరే బాధపడతాడా? పడడు కదా అని చెబుతూ, త్యజశోకమమంగళ్యం మంగళాని విచింతయ చిదానంద ఘనం స్వచ్ఛమాత్మానం చ విభావయ. అంటే అమంగళయోగ్యమైనటువంటి శోకాన్ని నీవు వదిలివేయు. ఎలా? అసలు నువ్వు శోకించేటువంటి శోకము మంగళకరమైనది కానే కాదు. అశుభకరమైనటువంటి దుఃఖం ఏదైతే ఉన్నదో నీవు దానిని వదిలివేయు. అంతేకాదు ఆత్మను దర్శించేటువంటి సాధనాలే కదా మంగళకరములు. కాబట్టి ఈ ఆత్మదర్శన సాధనాలైనటువంటి మంగళకరమైనటువంటి వాటిని గురించే నీవు ఎల్లవేళలా కూడా ఆలోచన చేస్తూ ఉండు. అది ఎలా ఉంటుందంటే చిదానంద ఘనమై ఉంటుంది, స్వచ్ఛమై ఉంటుంది. అటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని గురించి నీవు లెస్సగా విచారించు. అమంగళకరమైనటువంటి శోకాన్ని, అశుభకారకమైనటువంటి దుఃఖాన్ని నువ్వు వదిలివేయు. మంగళకరమైన శుభకరమైనటువంటి మోక్షము మొదలైనటువంటి నిర్వాణము మొదలైనటువంటి సాధనలను గురించి బాగా చింతించు. చిదానందఘనమై స్వచ్ఛమై ఉన్నటువంటి ఆత్మను నీవు లెస్సగా భావన చేస్తూ ఉండు. దేవద్విజ గురు శ్రద్ధ భవబంధుర చేతసాం సదాగమ ప్రమాణానాం మహేశానుగ్రహో భవేత్. దేవతలు బ్రాహ్మణులు గురువుల యందలి శ్రద్ధ చేత
పరిపూర్ణమైనటువంటి చిత్తము కలిగిన వారు, సదా వేదాలే ప్రమాణంగా కలిగినటువంటి వారు అగు మనుజులకు మహేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. పరమేశ్వరుని యొక్క అనుగ్రహము ఎవరి పట్ల కలుగుతుంది అంటే దేవతల పట్ల, బ్రాహ్మణుల పట్ల, గురువులు యందలి శ్రద్ధతో ఉన్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి చిత్తము కలిగినటువంటి వారి పట్ల కూడా ఎల్లవేళలా కూడా సదా వేదముతో ప్రమాణములైనటువంటి అంటే వేదాలే నిరూపితములైనటువంటి విషయాలు కలిగినటువంటి వారు. వేదాలు అంటే ఏది జీవి కొనసాగాలో శరీరాన్ని ధరించి ఆ యొక్క కించిత్ దైవిక తెలివితో ఉన్నటువంటి వాడు వేద ప్రమాణానుసారంగా ఎవడైతే అనుసరిస్తూ ఉంటాడో, శాస్త్రోక్త ప్రకారం ఎవడైతే పయనిస్తూ ఉంటాడో అటువంటి వాడే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెబుతూ, అంటే దేవతల పట్ల కానీ బ్రాహ్మణుల పట్ల కానీ, బ్రాహ్మణులు అన్నప్పుడు ఇక్కడ కులానికి సంబంధించినటువంటిది కాదు, బ్రహ్మనిష్ఠుల పట్ల అని అర్థం. అంటే బ్రహ్మయందు నిష్ఠత్వము కలిగినటువంటి వాడు, ఎల్లవేళలా బ్రహ్మానుష్ఠానం అనుసంధానం చేసేటువంటి వాడే కదా బ్రాహ్మణుడు. అందుకే బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణ, ఎవడైతే బ్రహ్మజ్ఞానాన్ని గురించి నిరంతరము కూడా చింతిస్తూ ఉంటాడో అటువంటి నిష్ఠుల పట్ల, అంతేకాదు గురువుల పట్ల, అంటే దేవతల పట్ల ఉండాలి, బ్రహ్మనిష్ఠుల పట్ల ఉండాలి, గురువుల పట్ల కూడా శ్రద్ధ, విశ్వాసము, భక్తి అనేది ఉన్నటువంటి సుగుణము చేత, అటువంటి మంచి గుణాల చేత నిండిపోయి ఉన్నటువంటి చిత్తము కలిగినటువంటి వారు ఎల్లప్పుడూ కూడా సత్శాస్త్రాలే, సత్తును గురించి, శాశ్వత వస్తువును గురించి తెలియజేసేటువంటి శాస్త్రాలనే తెలుసుకునేటువంటి వారు దానినే ప్రమాణంగా తీసుకొని ఆ ప్రకారం జీవన ప్రమాణం కొనసాగించేటువంటి మనుజులకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేటువంటిది తప్పక లభిస్తుంది భరద్వాజ అని తెలియజేశారు వాల్మీకి మహర్షి. అప్పుడు భరద్వాజుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, జ్ఞాతం తవ ప్రసాదేన సర్వమేతాదశేషతః నా వైరాగ్యత్ పరో బంధుర్న సంసారాత్ పరో రిపుః. ఓ మహనీయ, తమ యొక్క అనుగ్రహము చేత నేను ఈ జ్ఞానమంతా కూడా మరి నిశ్శేషముగా ఏమాత్రము కూడా మిగిలి ఉండకుండా ఎరిగింపము. వైరాగ్యానికి మించినటువంటి బంధువు లేడు, సంసారానికి మించినటువంటి శత్రువు లేడు అని చెబుతూ, ఎలాగంటే ఓ వాల్మీకి మునీంద్ర, తమరి యొక్క అనుగ్రహము చేత నేను విషయాలు అన్నింటినీ కూడా, జ్ఞాన విషయాలు అంతా కూడా పూర్ణంగా ఎరగగలిగాను. అది ఏమంటే వైరాగ్యానికి మించినటువంటి విరక్తి భావం, ఏ అస్థిర పదార్థాల పట్ల విరక్తి భావం కలిగి ఉంటుందో అంతకు మించినటువంటి బంధువు లేడు. అంతేకాదు అజ్ఞాన కారణము చేత సంసారాన్ని అంటే శరీరాల యొక్క ఉత్పన్న పతనాలను గురించి కొనసాగేటువంటి దానికంటే కూడా శత్రువు లేదు అని చెప్తూ, అంతేకాదు గురువర్య, ఇంకా ఇప్పుడు వశిష్ఠ మునీంద్రుడు తన యొక్క సంపూర్ణమైనటువంటి గ్రంథము చేత చెప్పినటువంటి ఈ జ్ఞానసాగరాన్ని గురించి సంక్షేపంగా నేను వినాలి అని అనుకుంటున్నాను అని భరద్వాజుడు అడగగా, అప్పుడు శ్రీ వాల్మీకి మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు, భరద్వాజ శృణుష్వేదం మహాజ్ఞానం విముక్తినం యస్య శ్రవణ మాత్రేణ భవాబ్ధౌన నిమజ్జసి. ఓ భరద్వాజ, ముక్తిని ఇచ్చేటువంటి ఈ మహాజ్ఞానమును గురించి నేను నీకు తెలియజేస్తాను, నువ్వు విను. దానిని వినినంత మాత్రము చేతనే నీవిక సంసార సముద్రమునందు ఎప్పటికీ కూడా అస్సలు మునగవు అని చెబుతూ, ఓ భరద్వాజ, మోక్షాన్ని ఇచ్చేటువంటి ఈ మహాజ్ఞానాన్ని గురించి విను. దానిని విన్న మాత్రము చేతనే నీవింక సంసార సాగరమునందు ఏమాత్రము కూడా మునుకలిడవు
అని చెబుతూ సంహృతి స్థితి సంభూతి భేదైర్యోనే కథస్థిత ఏకోపి సన్నమస్తైస్మై సచ్చిదానందమూర్తయే. ఏ పరమాత్మ ఒకడే అయినప్పటికీ కూడా సృష్టి స్థితి సంహారము మొదలైనటువంటి భేదాల చేత అనేక రూపాలుగా ఉండి ఉన్నాడో అటువంటి సచ్చిదానందమూర్తికి నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెబుతూ, ఎలాగంటే ఎవడైతే ఏకరూపుడై ఉన్నాడో, అంతేకాదు సృష్టి కార్యము కానీ స్థితి కార్యము కానీ మరి లయ కార్యము కానీ ఇటువంటి భేదాల చేత అనేక రూపాలుగా కనబడుతూ ఉన్నాడో సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ఏకరసమాత్రుడు అయినా కూడా సృష్టి స్థితి లయాలు అనేటువంటి వ్యత్యస్తాలతో కూడినటువంటి కార్యాలు అనేకలను చేస్తూ అనేక రూపాలలో మరి కూడా ఆ విధంగా అలరారుచూ ఉన్నాడు. అటువంటి ఏకరసమాత్రుడైనటువంటి ఆ సచిదానందమూర్తి అయినటువంటి పరమాత్మకు నమస్కారము అని చెబుతూ, కృతే ప్రపంచ విలయే యథాతత్వం ప్రకాశతే తవోపాయం ప్రవక్ష్యామి సంక్షేపాచ్యుతి శాసనాత్. ప్రపంచాన్ని తన కారణమందు లయం చేయడం చేత ఏ విధమైనటువంటి ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుందో ఆ ఉపాయాన్ని శృతి ప్రమాణము చేత సంక్షేపంగా నీకు నేను తెలియజేస్తాను, విను. ఎలాగంటే దృశ్య ప్రపంచము అంటే ఈ దృశ్యమాన జగత్తు అనేటువంటిది ప్రళయకాలంలో విలయమైపోయింది. అలా విలయమైపోగా అప్పుడు ఏమీ లేదు. జగత్తు ప్రపంచము విశ్వము ప్రకృతి ఈ దృశ్యము అనేటువంటివి ఏమీ లేవు. ఇవన్నీ ఇన్ని పేర్లు చెప్పుకుంటున్నాం కదా, ఇవన్నీ వేరువేరా కాదు, అనేకాలు అవ్వచ్చు లేదా ఒకటే అయి ఉండవచ్చు. ఏది ఏమైనా అసలు లేకనే పోవచ్చు. అంటే లేనిది అనేక రూపాలు ధరించినా ఏకరూపంగా ఉన్నా లేనిది లేనిదే. అలాగే ఈ దృశ్యమాన ప్రపంచమంతా నశించిపోగా అప్పుడు అన్నింటికీ ఇది ఉన్నా లేకపోయినా ఉన్నట్లు కనబడినా అసలు సర్వేక సమస్తమైనటువంటి రెండవ వస్తువు లేనటువంటి ఏకరసమాత్రమైన సత్యస్వరూపమైనటువంటి ఆత్మతత్వము, ఆ పరమాత్మతత్వము ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నదో ఆ ఉపాయాన్ని గురించి నేను శృతి ప్రమాణాన్ని అనుసరించి మరీ కూడా నేను నీకు సంక్షిప్తంగా నీకు తెలియజేస్తాను, నీవు విను అని చెబుతూ, భరద్వాజ పూర్వాపర విచారయోగ్యమైనటువంటి అంటే మనం గతంలో విషయం కానీ అంటే భూతకాలంలో జరిగిపోయినటువంటి కాలంలో ఉన్నటువంటి విషయాలు కానీ రాబోయేటువంటి కాలంలో విషయాలు కానీ వీటంతా కూడా అది విచారించడానికి యోగ్యమైనటువంటి నీ స్మృతి నీ గురుతు ఎలా నశించింది? ఆ యొక్క గురుతు చేతనే ఆ స్మృతి చేతనే సమస్తమును కూడా స్వయంగా కూడా ఎవరికి పాటికి వాళ్ళకి స్వయంగా కరతలా మలకమై స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది కదా. అంటే అరచేతిలోని ఉసిరికి పండుగ పెట్టుకున్నాం, అది మన కంటికి గోచరిస్తుందా? చాలా సుస్పష్టంగా గోచరిస్తుంది. అలాగనే గతంలో కర్మ రాబోయేటువంటి కర్మ విచారయోగ్యమైనటువంటి నీ స్మృతి ఏ విధంగా అయితే నశించిపోయిందో అదంతా కూడా ఈ యొక్క శృతి ప్రమాణం చేత నీకు నేను చెప్పబోయేటువంటి ఆ ఉపాయం గనక నీవు శ్రద్ధగా విన్నట్లయితే నీకు నీ అరచేతిలో ఉన్న ఉసిరి పండు కనపడినట్లుగానే నీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో నీ శృతి స్మృతులు ఏవైతే కూడా తెలిసి నశించిపోయినట్లుగా నశించి ఉత్పన్నమైనట్లుగా ఉన్నవన్నీ కూడా నీకు స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది అని చెబుతూ, స్వయం విచార్యం స్వయమేవ చేతసా తత్ప్రాప్యతే ఏన నశోచతే పునః సత్సంగ సత్శాస్త్ర వివేకతః పునర్వైరాగ్యయుక్తేన విభావ్యమేతత్. దేనిని పొందడం చేత జీవుడు మరలా కూడా శోకించకుండా ఉంటాడో అటువంటి వస్తువు ఎవరి యొక్క చిత్తమునందు వాళ్ళకి అలాగే ఉన్నది. అంటే అటువంటి వస్తువు స్వచిత్తము చేత స్వయంగా విచారించాలి. ఎందుకు అంటే ప్రతి వస్తువుకి కూడా ముందు వెనుక అంతర్భాగంలో సర్వేక సమస్తం నిలిచి ఉన్నది పరమాత్మ వస్తువు తప్ప రెండవ వస్తువు లేదు కదా.
అలాగా దేనిని పొందడం చేత జీవుడు మరలా కూడా దుఃఖాన్ని పొందకుండా ఉంటాడో ఆ పొందబడేటువంటి వస్తువు ఎవరి యొక్క వాళ్ళ చిత్తముల చేత ఎవరికి వారే స్వకీయంగా విచారించడం చేతనే సంప్రాప్తిస్తుంది. మరి ఎక్కడికో వెళ్ళి బరువు మోసుకొని రానక్కర్లేదు, ఎవరిని యాచించనక్కర్లేదు, ఎక్కడా కూడా అది మూల్యంతో మరి కొని తెచ్చుకోనవసరము లేదు. కాబట్టి వైరాగ్యయుతుడగు మనుజుడు అంటే ఎప్పుడైతే ఈ అస్థిర పదార్థమందు వైరాగ్యముతో కూడుకొని ఉంటాడో, విరక్తి భావము కలిగి ఉంటాడో, అటువంటి మనుజుడు ఏ విధంగా పొందగలుగుతాడు అంటే సత్సంగము అంటే సత్తునందు సంబంధము కలిగి ఉండాలి, సత్యమునందు సంబంధము కలిగి ఉండాలి. అటువంటి సత్సంగము, సత్శాస్త్ర విచారణ, సాధు మహనీయుల యొక్క సేవ చేస్తూ సత్తుని గురించి సత్యాన్ని గురించి బోధించేటువంటి శాస్త్రాలను విచారిస్తూ శ్రవణము చేస్తూ పఠనము చేస్తూ అటువంటి దాని ద్వారా సత్తేది అసత్యేది, సత్యమేది అసత్యమేది, స్థిరమేది అస్థిరమేది అనే వివేకాల ద్వారా కూడా ఆ ఆత్మతత్వాన్ని గురించి విచారించవలసి ఉంటుంది. అంటే మనుజుడు తన యొక్క చిత్తము చేత స్వయంగానే తత్వ విచారణ అనేటువంటిది చేయాలి. అలా దేనిని పొందినట్లయితే మరలా కూడా ఎప్పుడు శోకము దుఃఖము కలగకుండా ఉంటుందో అటువంటి ఆత్మ వస్తువు జీవునికి తన యొక్క స్వకీయమైనటువంటి విచారణ చేత మాత్రమే లభిస్తుంది. ఇంకా కూడా వైరాగ్యముతో కూడుకొని ఉన్నటువంటి ప్రాణి సత్సాంగత్యము ద్వారా సాధు మహనీయుల సేవ, సత్తును గురించి సంబంధము, సత్తుతో శాశ్వత వస్తువుతో అంటి ఉండటం, సత్శాస్త్రాల యొక్క వివేకము ద్వారా సత్తును గురించి శాశ్వత తత్వము సత్య వస్తువును గురించి బోధించేటువంటి శాస్త్రాల యొక్క పఠనము ద్వారా వాటిని ఆ విధంగా అధ్యయనము చేసి వాటి యొక్క సత్యము అసత్యము అనేటువంటి వివేకాల ద్వారా ఆ ఆత్మ వస్తువును గురించి లెస్సగా గొప్పగా విచారణ అనేటువంటిది చేయాలి అనే చెబుతూ ఇహ రామస్య విశ్రాంతిర్భరద్వాజోత్సుకోక్తయః లక్షణం జాగ్రదాదీనాం తురీయం చోపవన్యతే. అంటే శ్రీరామచంద్రుని యొక్క విశ్రాంతి ఉత్కంఠతతో కూడినటువంటి భరద్వాజుని యొక్క మాటలు, జాగ్రత్త మొదలైనటువంటి లక్షణాలు, తురీయావస్థ యొక్క వర్ణనము ఇవన్నీ కూడా ఇక్కడ వివరించి చెప్పబడినటువంటివి. వివరిస్తూ అంతేకాదు ఈ నిర్వాణ ప్రకరణమునందు భరద్వాజాను అనుశాసనము అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ ఇంకా శ్రీ వాల్మీకి ఋషి ఇలా చెప్తూ ఉన్నారు. శాంతోదాంతశ్చోపరతో నిషిద్ధ కామ్య కర్మణ విషేంద్రియ సంశ్లేష సుఖాచ శ్రద్ధయాన్విత మృద్వాసనే సమాసీనో జితచిత్తేంద్రియ క్రియ ఓమిత్యుచ్చారయేత్తావన్మనో యావత్ ప్రసీదతి. ఓ భరద్వాజ, శాంతుడై దాంతుడై ఉపరతి కలిగినటువంటి వాడై, శాంతుడై అంటే శమముతో కూడుకొని, దాంతుడై అంటే దమవాదులతో కూడుకొని అంతరేంద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను కూడా నిగ్రహించుకొని ఉపరతి కలిగినటువంటి వాడై, ఉపరతి అంటే సామీప్యమునందు, ఏ సామీప్యము సత్య వస్తువునందు ఆ సన్నిధానమునందు మరి ఆతురత కలిగినటువంటి వాడై, అక్కడే సంగము కలిగినటువంటి వాడై, నిషిద్ధ కర్మలు కామ్యకర్మలు మొదలైనటువంటివి విషయేంద్రియాల యొక్క సంయోగము చేత కలిగేటువంటి సుఖాల నుండి కూడా వాడు విడివడినటువంటి వాడై, విరతుడై, అంతేకాదు శ్రద్ధాయుతుడై మృదువైనటువంటి ఆసనముపై కూర్చుండి ఇంద్రియ క్రియలను కూడా జయించి వేసి మనసు ప్రసన్నమగునంత వరకు కూడా ఓంకారాన్ని ఉచ్చరించాలి అనే చెబుతూ, ఎలాగంటే
శమదమాదులతో కూడుకున్నటువంటి శాంతి దాంతి ఉపరతి కలిగినటువంటి వాడే నిషిద్ధ కర్మలు అంటే చేయకూడనటువంటి క్రియలను వదిలివేయాలి, కోరికలతో కూడినటువంటి క్రియలను కూడా వదిలివేయాలి. అంతేకాదు ఈ విషయేంద్రియ సంయోగము చేత ఈ దృశ్యమాన సంబంధంతో ఉన్నటువంటి వస్తుతని ఆ యొక్క మానసిక స్థితిని కూడా వదిలివేయాలి. దాని నుండి కలిగేటువంటి సుఖాలను గురించి చింతించడం కూడా వదిలివేసిన వాడై ఉండాలి. అంటే సత్య వస్తువునందు మాత్రమే శ్రద్ధ కలిగి ఉండాలి. మృదువైనటువంటి ఆసనంపై కూర్చొని ఉండాలి. ఇంద్రియ క్రియలను కూడా అంటే ఈ యొక్క ఇంద్రియాదులు బాహ్యేంద్రియ అంతరేంద్రియాల యొక్క క్రియలను అవి విచ్చలవిడిగా దృశ్యమాన ప్రపంచంలో తిరిగినటువంటి అలవాటు కొద్దీ తిరుగుతాయి కాబట్టి వాటిని కూడా జయించాలి, వాటిని నిగ్రహించాలి. ఆ నిగ్రహించినటువంటి వాడే శమదమాదులతో కూడుకున్నటువంటి శాంతుడు దాంతుడు అయి ఉంటాడు. ఉపరతి పరమాత్మ వస్తువునందు సంగము కలిగి ఉన్నటువంటి వాడు. మనస్సు ప్రసన్నము అయ్యేటంత వరకు కూడా మరి ఓంకారము అనేటువంటిది పెద్దగా ఉచ్చరిస్తూ ఉండాలి అని చెబుతూ మొదట మనుజుడు శమము కలిగిన వాడై దమము కలిగిన వాడై నిషిద్ధ కర్మలను వదిలివేసి కామ్య కర్మలను కోరికతో కూడినటువంటి క్రియలను వదిలివేసి విషయేంద్రియ సంయోగ సుఖం నుండి కూడా వాడు వాటిని కూడా వదిలివేసి అంటే వాటిని అన్నింటినీ కూడా తొలగించుకున్నటువంటి వాడై శ్రద్ధతో కూడుకున్నవాడై ఉండాలి అని చెబుతూ, అంతేకాదు తర్వాత మెత్తటి ఆసనంపై కూర్చోవాలి. కూర్చొని చిత్తం యొక్క కానీ ఆ యొక్క ఇంద్రియాలను కూడా వాటి యొక్క క్రియలను జయించి వేయాలి. మనసు శమించేటంత వరకు కూడా ఓంకారాన్ని బిగ్గరగా ఉచ్చరించాలి అనే చెబుతూ ప్రాణాయామం తతః కుర్యాదంతఃకరణ శుద్ధయే ఇంద్రియాణ్య హరేత్ పశ్చాద్విషయేభ్యః శనైః. ఆ తర్వాత అంతఃకరణ శుద్ధి కోసం ప్రాణాయామము ఆచరించాలి. ఆ తర్వాత ఇంద్రియాలను విషయాలపై నుండి మెల్లమెల్లగా కూడా తొలగించాలి. ఎలాగంటే ఆ తర్వాత ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఎంతవరకు? మనసు ప్రసన్నమయ్యేటంత వరకు కూడా. అలా ఓంకారాన్ని ఉచ్చరించిన తర్వాత అంతఃకరణ శుద్ధి అనేటువంటిది కొనసాగించాలి. ఆ అంతఃకరణ శుద్ధి అనేటువంటిది చేయడం కోసం, అంతఃకరణం శుద్ధపడడం కోసం ప్రాణాయామము అనేటువంటిది ఆచరించాలి. ప్రాణాయామము అంటే ఈ యొక్క ఏడానాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి ఈ యొక్క 3 నాడీ వ్యవస్థతోటి రేచక పూరక కుంభకాదులు మొదలైనటువంటి ప్రాణాయామ క్రియ ఎక్కడ నుండి ఆధారం మొదలుకొని సహస్రార చక్రం వరకు కూడా ఈ యొక్క ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడినటువంటి ఆ ప్రాణాయామం చేసేటప్పుడు ప్రాణాన్ని అనుసరించి, ఇక్కడ ప్రాణము అంటే శ్వాస, అది వదులుతున్నది, మరి లోపలికి తీసుకుంటూ ఉన్నది, బయటకు వదులుతున్నది, ఎక్కడ ఆపుతున్నది కూడా మనసును దాని యందు లయం చేసినప్పుడు, మనసు శ్వాసను అనుసరించినప్పుడు ఆ ప్రకారంగా అంతఃకరణము అనేటువంటిది శుద్ధి పడిపోతుంది. ఆ తర్వాత ఇంద్రియాలు కూడా విషయాల నుండి మెల్లమెల్లగా కూడా అవన్నీ తొలగిపోతాయి. అందుకని అంతఃకరణ శుద్ధి కోసం ప్రాణాయామం ఆచరించాలి. ఆ తర్వాత ఇంద్రియాలను విషయాల నుండి మెల్లమెల్లగా తొలగించాలి అని చెబుతూ, అంతేకాదు దేహేంద్రియ మనోబుద్ధి క్షేత్రజ్ఞానం చ సంభవ యస్మాత్ భవతి తజ్ఞాత్వా తేషు పశ్చాత్ ద్విలాపయేత్. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, జీవుడు వీటి అన్నింటి యొక్క ఉత్పత్తి కూడా దేని నుండి కలుగుచూ ఉన్నదో అంటే, ఇప్పుడు ఈ ఉత్పత్తి దేని నుండి కలుగుచూ ఉన్నది? శరీరం అంటే ఇంద్రియ సంఘాతం, ఇంద్రియాల యొక్క సముదాయమే శరీరము. ఈ దేహం కానీ ఇంద్రియాలు కానీ ఈ ఇంద్రియాలలోనే అంతఃకరణాలు అంటే ఈ బాహ్యమైనటువంటి ఇంద్రియాలలాగానే కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక లాగా ఈ యొక్క కాళ్ళు, చేతులు అనేటువంటి ఈ అవయవాలు లాగా ఈ అంతరేంద్రియాలు అనేటువంటివి ఒక వస్తువులాగా కనబడవు.
అవి అందుకే వాటిని అంతఃకరణాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, జీవుడు అని చెప్పబడింది. ఈ మనోబుద్ధి, జీవుడు మొదలైనటువంటి వీటి అన్నింటి యొక్క ఉత్పత్తి కూడా దేని నుండి కలుగుతూ ఉన్నది అంటే ఇదంతా కూడా పంచభూత నిర్మితం. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ, ఈ పృథ్వీ నుండి ఓషధులు, ఆహార పదార్థాలు జనించి ఆహార పదార్థాల ద్వారా ఈ యొక్క జీవరాశి యొక్క ఉపాధులు అనేటువంటి ఉత్పన్నమవుతూ ఉన్నవి కదా. అంటే దీనికి ఇప్పుడు ఈ ఆకాశం నుండి శరీరం ఉత్పన్నమైంది అంటే ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వుల నుండే ఈ పంచభూత నిర్మితమైనటువంటి దేహము, జీవరాశులు దేహాలు ధరిస్తూ ఉన్నవి అనేది ఉత్పన్నమైంది. అయితే ఈ పంచభూతాలు ఎక్కడి నుండి ఉత్పన్నమైనవి అంటే సూక్ష్మమైనటువంటి మహాకాశము నుండి. మహాకాశము అంటే అదే తెలివి, దైవిక తెలివి, అది మాయ. ఆ మాయ దైవానికి ఈ ప్రపంచానికి మధ్య భాగంలో ఉంటుంది, సూక్ష్మమైనటువంటి మహాకాశ రూపంలో. అది దానినే జ్ఞానాకాశము. ఆ జ్ఞానానికి కూడా ఆధారము అంటే పరబ్రహ్మస్వరూపం అంటే పరమాత్మతత్వం, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వం. అప్పుడు పరమాత్మతత్వం నుండే కదా ఈ ఉపాధులన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉన్నవి. పరమాత్మతత్వమే కాకపోతే ఈ పంచభూత నిర్మితాలు లేవు. పంచభూతాలు నిర్మితాలు లేకపోతే జీవరాశి యొక్క దేహాదులు అనేటువంటి ఉత్పన్నం కావు. అప్పుడు అసలు ఈ జీవరాశి యొక్క దేహాదులు ఉత్పన్నం అనేటువంటివి పరమాత్మతత్వమే కదా. ఇది ఎక్కడి నుండి ఉత్పన్నమవుతుంది అంటే ఆత్మతత్వమే అని తెలిసి తర్వాత దాని అందే ఈ సమస్తాన్ని కూడా లయం చేయాలి అనే చెబుతూ, ఎలాగంటే దేహము, ఇంద్రియాలు, మనస్సు, జీవుడు దేని నుండి ఉద్భవిస్తూ ఉన్నవో అనే ఆకాశము నుండి అంతరేంద్రియాలు, వాయువు నుండి పంచప్రాణాదులు, మరి అగ్ని నుండి జ్ఞానేంద్రియాలు, జలము నుండి పంచతన్మాత్రలు, భూమి నుండి కర్మేంద్రియాలు అనేటువంటి ఉత్పన్నమైనవి కదా. అలా ఎలా ఏ ఇంద్రియము ఏ యొక్క మిశ్రితంతో తయారయ్యిందో ఆ ప్రకారంగానే దాన్ని లయం చేయాలి కదా అని చెబుతూ, అంతేకాదు దేహము అనేటువంటిది ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా దేని నుండి ఉత్పన్నమైనవో అదంతా కూడా పరమాత్మ నుండి ఉత్పన్నమైనవి కాబట్టి వాటి యందు సమస్తాన్ని కూడా లయం చేయాలి అని చెబుతూ, మొట్టమొదట ఏ విధంగా అకారవాచ్యమైనటువంటి ఏ అకారవాచ్యం అయితే ఉన్నదో దేని నుండి ఉత్పన్నమైనదో దాని యందే లయం చేయాలి అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ సార్వభౌమాయ మంగళం. ఓం తత్సత్.